మాత్రమే దీనికి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కళ. కాసేపట్లో కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో రెండో దఫా చర్చలు జరగాల్సింది. అయితే అనూహ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో దఫా సీజేపీ చర్చలకు ముందే రాజీనామా చేయడంతో సమస్యకు దాదాపు పరిష్కారం దొరికినట్టయింది. గత 2 రోజులుగా చర్చలు జరుగుతుండగా సీజేపీ నేతలు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే పట్టుబడుతున్నారు. మిగిలిన అన్ని డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రతిష్టంభన నెలకొంది. ఇది స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించడంతో సమస్యకు సానుకూల పరిష్కారం లభించినట్టు భావిస్తున్నారు. మరింత సమాచారం ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. రైట్, మొత్తానికి మనం చూస్తున్నాం ఏదైతే సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ప్రస్తుతం మనం చూస్తే నీట్ పరీక్షకు సంబంధించినటువంటి లీకేజీలకు సంబంధించిన వ్యవహారంలో ఈరోజు ముఖ్యంగా ఢిల్లీలో ఒక రణరంగంగా మారింది. అక్కడ భారీ ఎత్తున యువతంతా కూడా ఆందోళనకి పిలుపునివ్వడం, అక్కడ ఏం జరిగింది అనేది గడిచిన ఒక 3-4 రోజులుగా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే సీజేపీ ఇవాళ మధ్యాహ్నానికి ఒక గడువునిచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ మధ్యాహ్నం లోపల ఖచ్చితంగా రాజీనామా చేయాలి అనేటటువంటి ఒక అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి. సో అది మధ్యాహ్నం లోపల ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం. అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇంకొకసారి కేంద్రంతో చర్చలు కూడా సిద్ధమవుతూ ఉన్నటువంటి సందర్భంలోనే అనూహ్యంగా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంలో ఆయన రాజీనామా లేఖలో అనేక రకాలైనటువంటి అంశాలని, ఎస్పెషల్లీ ఆయన రాజీనామా గల కారణాలని దాంట్లో పెడుతూనే ముఖ్యంగా విద్యా వ్యవస్థ కోసం ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు, అంతేకాదు